హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే ఎగ్ మైదా బిస్కెట్స్ చూపిస్తున్నాను. ఈ బిస్కెట్స్ మా ఫ్రెండ్ చాలా బాగా చేస్తుందండి, అందుకే మా ఫ్రెండ్తోని ఈ బిస్కెట్స్ని చేయిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా వస్తాయి. మరి ఈ బిస్కెట్స్లో ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల ఎగ్ స్మెల్ రాదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేనండి జాజికాయ పొడి అన్నమాట. జాజికాయను పొడి చేసి ఒక స్పూన్ దాకా తీసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇందులోని ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక 4 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి వేసాము. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో ఒక 3-4 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న జాజికాయ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో పడనంతగా చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి తీసుకొని కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక్కొక్క ముద్దగా తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి బిస్కెట్స్ని. ఇక్కడ మేము ఒక గ్లాస్తో రౌండ్ షేప్లోనే కట్ చేసాము. ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత సిమ్లోనే ఉంచి ఒక్కొక్కటిగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దండి, బిస్కెట్స్ మాడిపోయినాయంటే టేస్ట్ అయితే అస్సలు బాగోవు. ఇలా సిమ్లోనే కొద్దిగా నెమ్మదిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మైదా బిస్కెట్స్ రెడీ అండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.